పైన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం మేడం. సార్ రవికుమార్ గారు, ఒకటి ఎన్డీఎస్ఏ నివేదికల తర్వాత కేంద్రం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటి, అండ్ ఇప్పుడు కేసీఆర్ కి మళ్ళీ నోటీసుల పైన బీజేపీ స్టాండ్ ఏంటి? మేడం, ఇప్పుడు ఈ కోర్టు పరిధిలో ఉన్న విషయం కాబట్టి మనం మరీ ఎక్కువ విస్తారంగా మాట్లాడుకుంటే ఇది మంచిది కాదేమో. నేనేమంటున్నా అంటే, కేంద్రం చేసే పని కేంద్రం చేస్తుంది, బట్ ఫస్ట్ డిజైనే లోపం ఉంది ప్రాజెక్ట్. ఇక్కడ ఎన్నోసార్లు డిజైన్ ను మార్చి 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 ఆ రోజు ఇంజనీర్లు చెప్పారు, పెద్దలు ఏం చెప్పారంటే, దీని కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడం అంత ఉచితం కాదు, మంచిది కాదు అని చెప్పి సలహా ఇచ్చారు. అయినా ఇది కేసీఆర్ గారు ఎవరి మాట పట్టించుకోకుండా 2-3 సార్లు డిజైన్ మార్చి ఈ ప్రాజెక్ట్ ను ఒక రూపం చేయడం జరిగింది. మరి నేనేమంటున్నా, అంత మేధావైన అంత గొప్ప వ్యక్తి అయిన కేసీఆర్ గారు ఇన్ని ఆలోచన పడు ఫ్యూచర్ లో 100 సంవత్సరాల ఫ్యూచర్ లో గెలిచేసే కేసీఆర్ గారు ఈ డిజైన్ ఎవరి లాభం కోసం కట్టిండు? స్వలాభం కోసం కట్టిండా, లేకుంటే ఇంజనీర్ల లాభం కోసం కట్టిండా, లేకుంటే లక్షల ఎకరాలు అక్కడ భూమి వేస్ట్ అయింది, వ్యవసాయదారులు నష్టపోయారు, అన్ని తెలిసి కూడా డిజైన్ చేసిందంటే దీంట్లో ఒక మతలబ్ ఏముందంటే, ఇది ప్రజలకు మేలు కావాలా, వ్యవసాయదారులకు మేలు కావాలని చెప్పి ఎక్కడ లేదు. దీని మీద కేంద్రము అన్ని విధాలుగా డిస్కషన్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించింది, కాంప్లైంట్ ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉందో అది కేంద్రానికి అందింది. కేంద్రం ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్లీగా ఏం చేసేటట్టు లేదు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంది అది. దీనికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నివేదిక ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటే, దానికి కేంద్రానికి ఏదైనా నివేదిక ఉంటే కేంద్రం ఈ నివేదిక బట్టి ఆలోచించింది కాబట్టి డైరెక్ట్ గా కేంద్రం ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది మేడం దీంట్లో? మీరు చెప్పండి నాకు. ఎందుకంటే ఈ డిజైనే ఉల్టా పల్టా ఉంది. దీన్ని కాళ్ళ నుంచి అరికాల నుంచి మోకాళ్ళకు, మోకాల నుంచి నడుముకు, నడుము నుంచి తలకు ఇట్లా ఉంది. దీన్ని ఏమంటున్నా అంటే, కాళేశ్వరం నుంచి చూడండి మీరు, ఈ డిజైన్ వల్ల అన్నారం, సుందిళ్ళ, దానికి వచ్చేసి ఎల్లంపల్లి, తర్వాత మల్లన్న సాగర్, మీరు డైరెక్ట్ స్ట్రైట్ గా పంపే నీరు లక్షల ఎకరాలకి ఇక్కడ ఉపయోగపడే వ్యవసాయదారులకు అట్లా కాకుండా దీని కరెంటు బిల్ ఎంత వస్తుంది, రివర్స్ పంపింగ్ వల్ల దీని వల్ల ఉపయోగం ఏముంది, దీంట్లో చెత్తా చెదారం నిండుకున్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఆ పంపింగ్ లో ఎన్ని కష్టాలు వస్తాయని ఆలోచన చేయకుండా గుడ్డిగా దీన్ని ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. నేను మొన్న ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను చూసిన అక్కడ 1600 కోట్లతో అయ్యేదానికి మేఘా కృష్ణారెడ్డి గారిని పిలిచి దీనికి 7,200 చిల్లర కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. దీంట్లో 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఇంజనీర్లు సంపాదించారు, దీంట్లో రాజకీయ నాయకులు సంపాదించారు. కేసీఆర్ గారు తనకు కావాల్సిన వాళ్ళకు ఈ ప్రాజెక్ట్ కట్టబెట్టిండు. నేనేమంటున్నా అంటే, దీనివల్ల రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది తప్ప ఎవరికి ఉపయోగం లేదు. అంటే పర్ఫెక్ట్ గా ఇది కేంద్రం తోటి మేము ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తోటి దీని మీద డిస్కషన్ కాలేదు. బట్ కేంద్ర ప్రభుత్వం 100% రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకునే ఒక నివేదిక ఇస్తే దీని మీద ఏం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎస్, ఒక నిమిషం అండి రవికుమార్ గారు, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. ఎస్ దినేష్ గారు చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మొట్టమొదటిగా అనుమతులు ఇచ్చింది ఎవరండి? అన్ని రకాల టెక్నికల్ అప్రూవల్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా. కాళేశ్వరం డిజైన్ అప్రూవల్ ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. దానికి ఎస్టిమేట్స్ ఎంత అయిందనే దానికి కూడా అప్రూవల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆ రోజు పక్క రాష్ట్రం బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే కదా వచ్చింది. మరి ఇన్ని జరిగిన తర్వాత దా డిజైన్ అది ఉంది ఇది ఉంది, ఏం మాటలు మాట్లాడతారండి? డిజైన్ అంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత మార్చారా, ముందు అదే డిజైన్ పైన పర్మిషన్? అటువంటివి ఏమన్నా డీవియేషన్స్ ఉంటే బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడా ప్రారంభోత్సవానికి? కేంద్ర ప్రభుత్వం యొక్క మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని లేకుండేనా? స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, సిడబ్ల్యూసికి సంబంధించిన సభ్యులు కాళేశ్వరాన్ని సందర్శించిన తర్వాత ఇట్స్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్, ఆధునిక దేవాలయం, ఇది రైతులకు మేలు చేసే అతిపెద్ద కార్యక్రమం ఈ మధ్య కాలంలో మేము చూసింది అని మాట్లాడలేదా? అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ మెచ్చుకోలే. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన మెచ్చుకోలేదా? ఇంతమంది నిపుణులు మెచ్చుకోగా లేదు, ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులకు మాత్రం అర్థం కాదంటారు. ఈ రోజు మరి అదే కాళేశ్వరం పంపులు నడపకుండా నీళ్లు మరి ఎందుకు వస్తలేవండి? కాళేశ్వరం ప్రాజెక్టులు నడవకుంటే నీ ప్రాజెక్టులలో నీళ్లు లేకుండా ఎందుకున్నాయి? గతంలో మనం చూడలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా, ఒక నిమిషం బ్రదర్, ఇంకా అవ్వలే, నేను చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా
ఇదే ప్రాజెక్టులు తెలంగాణలో కట్టాలి అంటే ఒక పెద్ద మనిషి ఆ రోజు ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పెద్ద మనిషి ఏమన్నాడు, నీళ్లు పళ్ళ మెరుగు, మీ దగ్గర ఆపుకోనికి లేదా, కిందకు వస్తూనే ఉంటాయి, ఆ నీళ్ళని మీరు ఎట్లా ఆపుకుంటారు అనుకుంటా మాట్లాడి అటువంటి నీళ్లనే అంచెలంచెలుగా ఎత్తిపోతల ద్వారా చేసుకుంటా ఈరోజు ఎల్లంపల్లి రీజనరేషన్ చేసుకున్నా లేకపోతే ఎస్ఆర్ఎస్పి రీజనరేషన్ చేయాలన్నా అవన్నీ కూడా కాళేశ్వరం కాంపోనెంట్స్ ద్వారానే అవుతాయి. అది లేని రోజు ఈ రోజు చూస్తున్నాం మనం. ఈ రోజు ఎంత ఉందండి ప్రాజెక్టులలో? ఇదే ఎస్ఆర్ఎస్పి కావచ్చు, లేకపోతే ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే కింద ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, వీటిలో నీటి నిల్వలు ఎంత ఉన్నాయి? కేవలం ఈ ప్రభుత్వం కాళేశ్వరం సంబంధించిన పంపులు ఆన్ చేయకపోవడం వల్లే కదా ఈ ప్రాబ్లం. ఎస్, ఒక నిమిషం అండి, దీనికి క్లారిటీ ఇస్తారు రవి గారు. మేడం నేనేమంటున్నా అంటే ఆ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చింది ఒక అతిథిగా వచ్చారు. ఆయన డిజైన్ చేయలేదు, ఆయన ప్లాన్ లేదు. తెలుసుకోకుండానే వస్తాడా? సీఎం గారు అది సక్రమంగా కట్టిరా లేకపోతే సక్రమంగా కట్టలేదో తెలుసుకోకుండానే వస్తాడా వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి? మీరు వినండి ఒకసారి. ముఖ్యమంత్రికి ఆహ్వానించారు ఆ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ గారికి. ఆయన గౌరవాన్ని ఈ సీఎం వచ్చిండు. మినిమం అవగాహన లేకుండా వస్తాడు ఆయన? అవగాహన ఉండొచ్చు, కానీ ఈ ప్రాజెక్ట్ ఇట్లా కుంగిపోతుంది, 2 పిల్లర్లు పోతాయి. సరే దేవేంద్ర ఒక నిమిషం దానిలో మొత్తం ప్రాజెక్ట్ కి 2 పిల్లర్లకి తేడా తెలియకుంటే ఎవడేం చేస్తాడు? రాష్ట్ర డ్యామ్లకి బ్యారేజ్లకి తేడా తెలియకపోతే ఎవడేం చేస్తాడు? ఒక నిమిషం అండి దినేష్ గారు, ఒక నిమిషం. రవి గారు, సరే దేవేంద్ర ఫడ్నవీస్ విషయాన్ని పక్కన పెట్టండి. ఈవెన్ కేంద్ర మంత్రులు, ఇప్పుడున్న కేంద్ర మంత్రులు కూడా అప్పుడు పొగిడారు కదా ఈ ప్రాజెక్ట్, ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని పొగిడారు కదా, మరి వాళ్ళదేమంటారు? ఎక్కడ పొగిడినరు అంటే కేసీఆర్ ఫ్యూచర్ లో మంచి ఆ రోజు నేను ఏమంటున్నా, ప్రాజెక్టు అన్ని మంచిగా అయితే మంచిగానే ఉండే మేడం. బట్ ఈ రోజు అంటే ఒకటి మీరు అనేది ఓకే, ప్రాజెక్ట్ బాగానే ఉంటే అందరు మెచ్చుకునే వాళ్ళు. సరే ఏదైనా పెద్దది ఏదైనా కట్టినప్పుడు ఏవో చిన్నపాటి లోటుపాట్లు జరుగుతాయి, సరే వాటి విషయాలు పక్కన పెట్టినా కూడా మీరు ఇందాక అన్నారు కదా 1600 కోట్లకు అయిపోయేది వీళ్ళు 7000 కోట్ల దాకా పెట్టారంటే మరి ఎవరు ఇచ్చారు పర్మిషన్లు, ఎవరు శాంక్షన్లు చేశారు, ఎవరు శాంక్షన్లు చేస్తారు? 80,000 కోట్లతో శాంక్షన్ సిడబ్ల్యూసీ ఇచ్చింది కదా, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిపిఆర్ డిజైన్ చేసిందో ఎట్లా చేస్తుందో దాని కేంద్ర ప్రభుత్వం ఒక అబ్జర్వేషన్ చేస్తుంది, కానీ టోటల్ గా మార్చేది కేంద్ర ప్రభుత్వం మార్చదు మేడం. ఎందుకంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటది కాబట్టి ఆ కేంద్రానికి డిజైన్ పంపిరు, ప్రాజెక్ట్ వాల్యూ పంపిరు, కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా. ఒక నిమిషం, ఈ పాయింట్ కి ఒకసారి క్లారిటీస్ తీసుకుందాము. మీరిద్దరు చెప్పే పాయింట్స్ క్లారిటీ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఈ 2 వాదనల్లో ఒకసారి క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్టు గురించి మాట్లాడుకుంటే ఒక పొలిటీషియన్ మీద లేదంటే ఒక